హాయ్ ఎవ్రీవన్, నేను మీ క్షీరప్రియ అబ్బాయి చైతన్య. ముందుగా అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు. మీరు చూస్తున్న ఈ ఆలయం శ్రీ ప్రసన్న కనకదుర్గాంబిక ఆలయం. ఇది మన పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలానికి చెందిన తోకలపూడి గరువు తోలేరు గ్రామం సెంటర్లో ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయం వీరవాసరం సెంటర్కి 4.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ కనకదుర్గ ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా దేవీ నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా చేస్తూ ఉంటారు. ఇక్కడ 34 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారికి విశేషంగా 9 రోజులు ఘనంగా పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ 9 రోజులు కూడా 9 అవతారాలలో అమ్మవారిని కొలుస్తారు. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి ఇలా అవతారాలలో అమ్మవారిని ఆరాధిస్తూ ఉన్నారు. ఇక్కడ పాడ్యం నుంచి ప్రారంభం చేసుకుని దశమి వరకు కూడా ప్రతిరోజు ఉదయం అలాగే సాయంత్రం కూడా సామూహిక కుంకుమ పూజలు జరుగుతాయి. ఈ ఆలయంలో మరొక విశేషం అభిషేకం. ఈ 9 రోజులు కూడా ప్రధాన మూల విరాట్కు ఉదయం 5 గంటల సమయంలో పంచామృతాలు మరియు సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకాలు చేస్తారు. ఐదవ రోజు చండీ అమ్మవారి అవతారం రోజున ఇక్కడ అత్యంత వైభవంగా చండీ హోమం కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. అలాగే మూలా నక్షత్రం రోజున పిల్లలందరి చేత కూడా సరస్వతీ పూజా కార్యక్రమాలు చేస్తారు. ఇక్కడ దుర్గాష్టమి మహానవమి రోజున అధిక సంఖ్యలో మహిళలు సామూహిక కుంకుమ పూజలలో పాల్గొంటారు. అలాగే చివరి రోజు అయినటువంటి విజయదశమి రోజున తోకలపొడి గరువు, తోలేరు, కొనితివాడ, నవడూరు ఇలా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ కూడా ఆలయం దగ్గరికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు, దర్శనాలు చేసుకుంటారు. అలాగే ఆ రోజున 11 గంటల నుంచి కూడా అన్నదాన కార్యక్రమం విశేషంగా జరుగుతుంది. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తులు కూడా చాలా నమ్మకంతో వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చి అభిషేకము, కుంకుమ పూజ చేసుకున్న తర్వాత వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరడం వల్ల మరలా ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని కానుకలు, మొక్కుబడులు చెల్లించుకుంటూ ఉంటారు. అలాగే కొంతమంది భక్తులైతే వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత అమ్మవారికి వెండి ఆభరణాలు, కవచాలను ఇవ్వడం జరిగింది. ఆ వెండి ఆభరణాలలో అమ్మవారిని చూస్తూ ఉంటే నిజంగా అమ్మవారు వచ్చి అక్కడ కూర్చున్నారేమో అన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటారు. భక్తితో మనసారా ఒక్కసారి ఆ అమ్మవారిని చూడండి.
హాయ్ ఎవరివన్, నేను మీకు క్షీరపురి అబ్బాయి చైతన్య. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.